పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ను ముట్టడించి ధర్నాను కొనసాగిస్తున్నారు. 23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్ప్ వర్కర్స్ ధర్నా చేపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఎందుకు హామీలు ఇవ్వాలంటూ మండిపడుతున్నారు అంగన్వాడీలు. ప్రభుత్వం 5వ తేదీలోపు విధులకు హాజరు కాకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులను జారీ చేశారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చినా కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు ఉద్యమం ఆపేదే లేదని అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. అంగన్వాడీ దీక్షకు వామపక్షాలు, టీడీపీ అండగా నిలబడుతోందని అన్నారు. పల్నాడు కలెక్టరేట్ వద్ద మరింత సమాచారం మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. వద్ద జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. మన విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా హెల్ప్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ను ముట్టడించాడు. కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా కలెక్టర్ ని అడ్డుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాల నాయకులు కూడా, సిఐటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. దాదాపు వేల మంది ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో 23 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా హెల్ప్ వర్కర్స్ కూడా వాళ్ళ డిమాండ్ని నెరవేర్చినటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఏంటి సార్, 23 రోజులు జరుగుతుంది, ఇప్పటికే 4 సార్లు మంత్రివర్గం చర్చలు జరిపిన ఇంతవరకు విఫలమైన పరిస్థితి, ఎలా చూడాలి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మేము అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మా ధర్నాల దగ్గరికి వచ్చి తెలంగాణ కంటే వేతనం కంటే కూడా ఒక 1000 రూపాయలు ఎక్కువ నేను ఇస్తాను, నాకు ఓటేయమన్నారు. వాటిని నమ్మి అంగన్వాడీ టీచర్లు 1,05,000 మంది ఉంటే వాళ్ళ కుటుంబాలు అవన్నీ కలుపుకుంటే 3-4 లక్షల మంది ఓట్లు వాళ్ళకి వేశారు. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరేదాకా బోడి మల్లన్నా అనే రకం ఈ నాయకులంతా. అందుకోసమే ఇప్పటికైనా సరే మీరు వెంటనే మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. మూడు సార్లు చర్చలు నడిచినాయి. బొత్స గారు, అదేవిధంగా అందరూ మంత్రులు పాల్గొన్నారు. కానీ అసలు వేతనం పెంపుదల, గ్రాట్యుటీ ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడలా. మిగతా అంశాలన్నీ పప్పు బెల్లాల గురించి మాట్లాడుతున్నారు. మేము అడుగుతుందంటే తిండి పెట్టమంటున్నాం, చాక్లెట్ల గురించి మేము అడగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. దాదాపు 23 రోజులుగా చేస్తున్నారు. విధులకు ఇంతవరకు ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాజరు కావినటువంటి నేపథ్యంలో మీకు 5వ తారీఖు ఒక అల్టిమేట్ జారీ చేశారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ మీ మీద చర్యలు తీసుకుంటే ఎలా చూడాలి? అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 23 రోజులు బట్టి సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు అమలు జరపాలి అనేది మా మెయిన్ డిమాండ్. అయితే ఈరోజు ప్రభుత్వం కింద నుంచి చర్చలు నడుపుతా ఉంది, కింద సమస్యలు పరిష్కరిస్తూ ఉంది. మేము మాత్రం పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ వెంటనే ఇవ్వాలి అనేది, రెండోది అదనంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా జీతం ఇస్తానని చెప్పారు. అందుకని చెప్పి అదనపు వేతనం ఇవ్వాలి అనేది మా మెయిన్ డిమాండ్. ఈ 2 డిమాండ్లు పరిష్కరించకుండా అంగన్వాడీ వర్కర్స్ని ప్రభుత్వం భయపెడతా ఉంది. మా పైనుంచి 2 డిమాండ్లు పరిష్కారం కాకుండా అంగన్వాడీలు ఇవాళ భయపడే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మొత్తం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పాలి, ఆయన పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అనేది మా డిమాండ్, మెయిన్ డిమాండ్. ప్రభుత్వం మా డిమాండ్లు పరిష్కరించాలి అని చెప్పి, లేని పక్షంలో మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము, ఉధృతం చేస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి అనేక డిమాండ్స్ ను కూడా మరి ప్రభుత్వం ముందుంచారు. ఇప్పటికే 4 సార్లు మంత్రులు కూడా చర్చలు పిలిచినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులని చర్చలు ఇంతవరకు ఫలించినటువంటి నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్ ని, న్యాయపరమైన డిమాండ్స్ ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఏదైతే మరి కక్ష సాధింపులు చర్య 5వ తారీఖు ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి వాటన్నిటికీ భయపడే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున వాళ్ళ డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మె అనేది ఆపేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెని పూర్తిగా ఇంకొంచెం ఉధృత చేసి కూడా ప్రభుత్వం మెడలు వంచి పని చేయించుకునేంత వరకు కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వసంతతో రమేష్, పల్నాడు నుంచి నరసరావుపేట.